నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీ సమావేశాలు వేడిగా సాగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పాపం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు కుంగిపోతున్నాయన్నారు. ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను ఆనాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు తొక్కిపట్టి మరీ మేడిగడ్డ ప్రాజెక్టును కట్టారని ఆరోపించారు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవేళ్లను వదిలేసి 1,47,000 కోట్లతో కాళేశ్వరం కట్టి అప్పుల భారం మోపారన్నారు సీఎం రేవంత్. The proposal of construction of a barrage on main Godavari near Medigadda village and lifting 160 TMC of water to mid-Maner reservoir is not desirable. Very clear, crystal clear, clear and loud. They have said ఇది ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రయత్నము. తెలంగాణ కోసం కొట్లాడిన ఇంజనీర్ల అధ్యక్ష, నీళ్లకు మన తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో అని చెప్పిన ఇంజనీర్లు, ఆ ఇంజనీర్లు బి అనంతరాములు, పి వెంకటరామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి, 5 మంది ఇంజనీర్లు కష్టపడి అన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ 14 పేజీలతో ప్రభుత్వానికి ఇస్తే, ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ నివేదికను తొక్కిపట్టి మసిబూసి మారేడుగాయ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కడితే తెలంగాణకి ఏదో మేలు జరుగుద్దని 38,500 కోట్ల రూపాయల నుంచి 1,47,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలు పెంచారు. అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఆనాడు ధర్నాలు చేసిన సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ వేదికగా హరీష్ రావు తప్పులు మాట్లాడుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం మానుకొని ఒప్పుకోవాలని సూచించారు. ఆయన ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు, తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. జరిగిన తప్పులు సరే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది, కాగ్ నివేదికిస్తే వాళ్ళను ఆరోపణ చేస్తుంది, వాస్తవాలని చెప్తే మా మీద దాడి చేస్తుంది. మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష, ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా? చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది. మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు, రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు, చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు, మల్లన్న సాగర్కి ఆపేసిండని అక్క ధర్నా చేయలే. తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష. ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆనాడు దీక్షలు చేసి, ధర్నాలు చేసి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేవెళ్లలో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి 100 కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ జడ్జో లేకపోతే రిటైర్డ్ జడ్జో విచారణకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరి ఒత్తిడి వల్ల వారి రకంగా ఈ తప్పిదాలకు సంతకాలు పెట్టిండో మంత్రిగా ఉన్నప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకుంటే భవిష్యత్తులో దీన్ని ఎట్లా బాగు చేయాలనో దాని మీద ఆలోచన చేద్దామని తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీలో తన తొలి ప్రసంగంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గురించి ప్రస్తావించినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేసీఆర్ హయాంలో సబితా ఇంద్రారెడ్డి సైలెంట్ గా ఉండడంతోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్న రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా అయితే తొందరగా పూర్తి చేశారో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సైతం తొందరగా పూర్తి చేయాలని ఆనాడు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కోరినట్లు సబితా రిప్లై ఇచ్చారు. 18లో అసెంబ్లీలోకి మొదటిసారి వచ్చినప్పుడు నా మొదటి స్పీచ్ కూడా అదే ఉంది అధ్యక్ష. మొదటిగా నేను కేసీఆర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ రోజున ముఖ్యమంత్రి గారిని, కాళేశ్వరం కట్టినట్టే పాలమూరు రంగారెడ్డి కూడా చాలా స్పీడ్గా కట్టండి, మా చేవెళ్ళ, మా వికారాబాద్, మా ప్రాంతం అంతా ఎడారిలాగా ఉంటుంది, అదెంత స్పీడ్గా చేస్తారు, ఇది కూడా అంతే స్పీడ్గా చేయండి అని ఆ రోజు అడిగిన సందర్భంలో మొదటిగా అదే అడిగాను అధ్యక్ష. ఎందుకంటే చేవెళ్ళ నేను ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నా చేవెళ్ళ నియోజకవర్గాన్ని మా కుటుంబం మర్చిపోదు అధ్యక్ష.
కాబట్టి ఆ రోజు మిమ్మల్ని చైర్మన్గా పెట్టుకొని ఆ రోజు కూడా మేము చేస్తున్న విషయాన్ని మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు ఒక మాట చెప్పారు అధ్యక్ష, తప్పకుండా పూర్తి చేసుకుంటాం, కొన్ని లీగల్గా హార్డిల్స్ ఉన్నాయి, చేవెళ్ళ, వికారాబాద్, తాండూర్, పరిగా ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలి, తప్పకుండా చేస్తామన్న దాంట్లో భాగంగా ఈరోజు రిజర్వాయర్స్ కంప్లీట్ అయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభా వేదిక నుండి మీ ద్వారా విజ్ఞప్తి అధ్యక్ష, రిజర్వాయర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి వీలైనంత తొందరగా కాలువలు తవ్వి ఆ ప్రాంతానికి సాగునీరు అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో మేడిగడ్డ పిల్లర్లు నిట్ట నిలువునా చీలాయన్నారు. 1,47,000 కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం సొంతంగా డిజైన్ చేసి నాశనం చేసిందని భట్టి విక్రమార్క విమర్శించారు. వాళ్ళ కాళేశ్వరం చూస్తూ ఉంటే ఏంటి అధ్యక్ష, అసలు నిట్ట నిలువున ఇట్లా చీలిపోయింది అధ్యక్ష. అక్కడ పిల్లరు కనిపిస్తూ ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ ఒక్కటే కాదు, అన్నారం, సుందెల పరిస్థితి కూడా ఇట్లాగే ఉండబోతోంది, మీరు తొందరపడే నీళ్ళు అందరూ వదిలేరు, అవి కూడా పోతాయని చెప్తా ఉన్నారు. ఏంటి 94,000 కోట్లు పైబడి మీరు ఖర్చు పెట్టి మొత్తం అది కుంగిపోతూ ఉంటే దేశమంతా చూస్తూ ఉంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసి మొత్తం అంతా విశ్లేషణ చెప్పారు, అయినా ఇంకా సమర్థించుకోవడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తున్నారండి. కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టులట మేమే రిపేర్ చేస్తాం అని కొద్దిమంది చెప్తున్నారు అంటున్నారు. అప్పుడు కూడా ఇదే చెప్పారు అధ్యక్ష, ఇక్కడ కూర్చొని ప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎవడో అవసరం లేదు, నేనే డిజైన్ చేస్తా ఉన్నాను, నేనే గట్టిస్తానని చెప్పి డిజైన్ చేసి ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ఏమైంది అధ్యక్ష, 1,47,000 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని మీరు డిజైన్ చేస్తారా? మీరు ఇంజనీర్లా? ఏం చదువుకున్నారని అక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ వదిలేసి మీరు డిజైన్ చేసి 1,47,000 కోట్ల రూపాయల బడ్జెట్తో మీరు ఆ ప్రాజెక్ట్ కడితే ఏమైంది అధ్యక్ష? ఈరోజు నిట్ట నిలువున ఇట్లా 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 పగిలిపోయింది అధ్యక్ష పిల్లరు. మళ్ళీ మేము రిపేర్ చేస్తాం అంటే కాళేశ్వరం కూలిపోయినట్టే ఉంటుంది మళ్ళీ మీరు రిపేర్ మొదలు పెడితే. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురైందన్నారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ నిర్మాణంలో అడుగడుగునా ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ తప్పిదాలు కనిపిస్తున్నాయన్నారు. అవినీతి, నిర్లక్ష్యంతో అంచనాలు పెంచి స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేనంత అవినీతికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు ఉత్తమ్. మేడిగడ్డ బ్యారేజ్ అని ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. వాళ్ళ నిర్వాహకం వల్ల, ఫాల్టీ డిజైన్ వల్ల, ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల, కరప్షన్ వల్ల, పూర్ ఓఎండ్ఎం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగపోయినట్టు చెప్పుకుంటే మనం చేస్తున్నాం. ఇరిగేషన్ శాఖ, ఆ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఈ చెక్స్ చేయలేని విషయం కూడా మనం చేస్తున్నాం. ఈ 3-4 ఏళ్లలో అనేక సందర్భాల్లో, అంటే ఎవరికి తెలియని విషయం కూడా కాదు, ఎల్ఎన్టీ ఏజెన్సీ అనేక లెటర్స్ రాసింది, అక్కడ కింద స్థాయి ఇంజనీర్లు అనేక లెటర్స్ రాశారు. అందరి చూస్తుండగానే మరి పూర్తి నిర్లక్ష్యంతో ఈ బ్యారేజ్ ఇప్పుడు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తాను. నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించిందన్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. తమ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్కు సిఫార్సు చేయాలని డిమాండ్ చేసిందని గుర్తు చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించిందన్నారు. కేఆర్ఎంబీకి అప్పచెప్పాలని చెప్పి ఒక నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను ప్రభుత్వం సవాలు చేయలేదు అని పేజ్ 14లో చెప్పారు అధ్యక్ష. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ 19 మే 2023 17th బోర్డ్ మీటింగ్. ఇందులో ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ I&CAD గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ that the matter may be referred to the Apex Council to discuss common assets and to review the Gazette notification number 2842E dated 15/7/2021. స్పష్టంగా
దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి కూడా గెజిట్ నోటిఫికేషన్ ను అపెక్స్ కౌన్సిల్ కు రెఫర్ చేయాలని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే నిజమైంది అనేటువంటి రీతిలో ఆనాడు ఎన్నికల ప్రచారంలో గోబల్సే ఇవాళ సభలో కూడా గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చాలా బాధాకరం అధ్యక్ష. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పింది ఎవరు అనేది నేను మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మళ్ళీ చదివింది కనుక తప్పని పరిస్థితుల్లో నేను కూడా చదవాల్సి వస్తున్నది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 జనవరి 2024 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రిలీజ్డ్ బై కేంద్ర యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసినటువంటి మినిట్స్ అధ్యక్ష. ఇందులో మళ్ళీ స్పష్టంగా ఉంది ఏంటంటే బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 ప్రియోరిటైజ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు KRMB within 1 month time period. Within 1 month time period. ఈ నెల లోపల ఈ ప్రాజెక్టులు అప్పచెప్తామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి పోయి ఒప్పుకొని వచ్చినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అన్ని పత్రికల్లో వచ్చిన తర్వాత తెల్లారి మీరు ఖండించాలన్నా వద్దా? ఏ రోజు ఖండించింది మీరు? 18వ తారీఖు నాడు పత్రికల్లో వార్తలు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం గొంతెత్తి ఈ ప్రాజెక్టులు అప్పచెప్తున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తే 27 జనవరి నాడు మీ సెక్రటరీ గారు ఢిల్లీకి ఉత్తరం రాసినారు. 17వ తారీఖు నాడు మీటింగ్ జరిగితే 10 రోజులు మీరు నిద్రపోయారా? మేము బయటకు వచ్చి ప్రశ్నించి ప్రాజెక్టులు అప్పచెప్తున్నారని గొంతెత్తుకొని మేము పోరాటానికి బయలుదేరితే 27వ తారీఖు నాడు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆ మినిట్స్ తప్పు అని ఉత్తరం రాశారు. పోనీ రాశారు, దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అధ్యక్ష మళ్ళీ 1 ఫిబ్రవరి నాడు మీటింగ్ జరిగితే అందులో కూడా మళ్ళీ ఒప్పుకొని వచ్చిండ్రు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. పార్టీదే బీసీ వ్యతిరేక చరిత్ర అన్నారు. మండల్ కమిషన్ సమయంలో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. బీసీల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తోన్న రాహుల్ గాంధీ 2011లో యూపీఏ హయాంలో చేసిన కులగణన నివేదికను ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలన్నారు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం చరిత్ర చూసుకున్నట్టయితే మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు వారి అధినేత రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ లో నిలబడి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అంశాన్ని మీరు గమనించవచ్చు. అవన్నీ మర్చిపోయిండ్రు. 2011లో బీసీల జనగణనకు 4,900 కోట్లు ఇచ్చిండ్రు. జనగణన చేసినామని చెప్పిండ్రు. కానీ ఆ రిజల్ట్ బయట పెట్టలేనటువంటి అసక్తత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళ స్పష్టంగా అర్థమైతా ఉన్నది. మరి 2011లో ఆ రిజల్ట్స్ బయట పెట్టకుండా మర్చిపోయినంటే మళ్ళా ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ గారు వచ్చి బీసీలకు న్యాయం జరగాలి, ఓబీసీ జనగణన జరగాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే కన్వీనియంట్ పాలిటిక్స్, కన్వీనియన్స్ కోసం ఆనాడు 2011లో మర్చిపోయినరు, ఇవాళ మాత్రం మాట్లాడుతున్నటువంటి సందర్భం. అదే మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళకు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎందుకు అమలు చేయరంటే మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రు ఆ బీసీలను మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రు ఆ బీసీలు? మరి మీరు అన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2011లో 4,900 కోట్లు ప్రజల ధనం ఖర్చు పెట్టి మీరు ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ బయటకు ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది వచ్చింది? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 70 కిలోల భారీ కేక్ కట్ చేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆటో కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను కేటీఆర్ అందించారు. చెరుకు తోటలు కాల్చడం తప్ప బాపట్ల ఎంపీకి ఏం తెలుసని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో రా కదలిరా సభలో చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి రోడ్లపై మట్టిని కూడా బాపట్ల ఎంపీ దొంగిలించాడని చంద్రబాబు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి రియల్ సినిమా చూపిస్తారని చంద్రబాబు అన్నారు. ఇంకో పక్క బాపట్ల ఎంపీ పాపం ఆ ఎంపీకి చెరుకు తోటలు కాల్చడం తప్ప ఏమి చేతగాని దద్దమ్మ. సెటిల్మెంట్లు, కబ్జాలు, బెదిరింపులు, రోడ్లు తవ్వకాలు, ఆక్రమణలు, ఇదే అతని చరిత్ర. నేను అడుగుతున్న పార్లమెంట్ లో ఏం పొడిచావో చెప్పవయ్యా. బాపట్ల ఎంపీగా ఏమన్నా పొడిచావా? ఏమన్నా చేశావా? ఏమైనా సాధించావా? నువ్వు సాధించావు. ఏమి సాధించావంటే అమరావతి రోడ్లో గ్రావెల్ కూడా తూకంపోయిన దొంగలు వీళ్ళంతా, మట్టిని దొంగలించే మట్టి దొంగలు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, అక్రమ సంపాదన మరిగారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు, అన్ని అయిపోయి ఇప్పుడు సినిమా తీస్తున్నారు. రేపు ఎల్లుండి ప్రజలే మీ సినిమా చూస్తారు. సినిమా రియల్ సినిమా చూపిస్తారు. 70 mm లో
మీ అందరికి రియల్ సినిమా చూపిస్తారు, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదిలా ఉంటే జగన్ పాలనపై టీడీపీ యువనేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జగన్ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ మద్యాన్ని నిషేధించారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కన్నీరు నుంచి బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందన్నారు. బాబు సూపర్ 6 ను చూసి జగన్ భయపడుతున్నారని నారా లోకేష్ అన్నారు. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో టీడీపీ శంఖారావం నిర్వహించారు. వైకాపా నాయకులు కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. దానికి నేను నిన్న సమాధానం ఇస్తూ పసుపు సైన్యం సిద్ధంగా ఉంది, మీ కుర్చీ మడత పెట్టేదానికి అని చెప్పా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు చెప్పానా? నేను ఎవరిని అవమానించానా? కానీ వాళ్ళ వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట తల్లి. వాళ్ళ పార్టీలో అరగంట అంబటి ఉన్నాడమ్మా. ఆ అరగంట అంబటి చాలా బాధపడుతున్నాడు. ఆయన అది కుర్చీ కాదు సింహాసనం అని పదే పదే చెప్తున్నాడు. అవును, అది సింహాసనమే, కానీ ఆ సింహాసనమైన కూర్చుంది ఒక శునకం. అవునా కదా? ఆ శునకాన్ని తరిమి కొట్టాలని నేను అంటున్నాను. ఒప్పుకుంటావా అరగంట అంబటి అని ఈ సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల ముందర అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. అనంతపురం జిల్లాలో సిద్ధం సభతో ఎన్నికల శంఖారావాన్ని సీఎం జగన్ పూరిస్తారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. గతంలో కంటే ఎక్కువ స్థానాలను వైసీపీ గెలుస్తుందని ఆయన అన్నారు. సీఎం మంత్రిమండలిని తిట్టడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు చేసిన పని చెప్పుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఈ సభలో ప్రధానంగా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఇది అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడుతూ ఉంది. తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉంది. ఇది కుర్చీని మడత పెడతామంటూ ఈ మధ్య ఏపీలో పొలిటికల్ కామెంట్స్ జోరుగా వినబడుతున్నాయి. నిన్న టీడీపీ సభలో కుర్చీని మడత పెడతామని నారా లోకేష్ మడత కుర్చీని చూపించారు. సీఎం జగన్ పై ప్రజలు కుర్చీని మడత పెడతారంటూ ఇటీవల బహిరంగ సభలో చంద్రబాబు కామెంట్స్ చేశారు. చంద్రబాబు లోకేష్ కామెంట్స్ కు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కుర్చీనే లేనప్పుడు టీడీపీ నేతలు ఎలా మడత పెడతారని ప్రశ్నించారు. తమకు షర్ట్స్ ఉన్నాయి కాబట్టి మడత పెట్టే అవకాశం ఉంటుందన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకుండా పోయిందని వైవి సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. కుర్చీ ఉందమ్మా, కుర్చీ ఉంటే కదా మడత పెట్టేది. దానికి మాకైతే చొక్కాలు ఉన్నాయి, అందుకని మడత పెట్టమంటున్నాం. వాళ్ళ కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన? వాళ్ళు అధికారంలోకి వచ్చే లేదులే, భ్రమలు కల్పిస్తూ అది కూడా చెప్తున్నారు. మేము వస్తే మిమ్మల్ని తీసేస్తాం, ఎదుయటం రాకముందే వచ్చే సీన్ లేదులే ఈ రాష్ట్రంలో. బట్ వైసీపీపై కుర్చీ మడత పెడతామన్న నారా లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. కుర్చీ సంగతి పక్కన పెట్టి ముందుగా లోకేష్ నాలుక మడత తీస్తే కనీసం పదాలైనా సరిగ్గా పలుకుతాడని ఎద్దేవా చేశారు. జగన్ దెబ్బకు లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడూ మడత పడిపోయాయని గుడివాడ విమర్శించారు. లోకేష్ కుర్చీని 2019లోనే మేం మడత పెడితే ఇప్పుడు తన కుర్చీని తానే మడత పెట్టుకుందామనే సంకేతాలు ఇచ్చాడంటూ ఆయన అన్నారు. లోకేష్ ను మరోసారి మడత పెట్టిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వార్నింగ్ సైతం ఇచ్చారు. ముందు నాలుగున్నటువంటి మడత తీసేస్తే కనీసం పదాలన్న బయటికి బాగా వస్తాయి. మడత పెట్టాల్సింది మడత పెట్టేసి ఇప్పుడు నేను కుర్చీ మడత పెడతానంటే ఏం ఉపయోగం చెప్పు? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ నాలుగు మడత పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ నాన్న కుర్చీ మడత పడిపోయింది. నీ కుర్చీని ఎప్పుడో 2019లోనే మడత పెట్టేశాం. మళ్ళీ ఇప్పుడు నీ కుర్చీ నువ్వే మడత పెట్టుకోవడానికి రెడీగా ఉన్నావు. ఇప్పటికే ప్రజలకు ఒక సంకేతాన్ని ఇచ్చావు, నా కుర్చీ మడత పడిపోయిందని. నేను ఇక్కడే కదా నెల్లిమర్లో ఎక్కడో ఆయన కుర్చీ మడత పెట్టాడని చెప్పి తెలిసింది. సో ఎంపీ కేసినేని నానిపై టీడీపీ నేత కేసినేని చిన్ని ఫైర్ అయ్యారు. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేసినేని నాని పనిచేశారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో నాని కోవట్ ఆపరేషన్ చేశారని ఆయన విమర్శించారు. విజయవాడ వెస్ట్ టికెట్ ఇప్పిస్తానని కేసినేని నాని ఇద్దరి వద్ద డబ్బులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. నానికి విజయవాడ టికెట్ ఇచ్చేందుకు జగన్ కి ఇష్టం లేదన్నారు. ఒక ఓసరవెల్లి కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ఓసరవెల్లి ఎట్లాంటి వాడు అంటే ఇతను కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు.
చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో మీరు కూడా చూశారు. కోర్టు హాల్లోకి వచ్చి చాలా వికృత చేష్టలు చేశాడు. అంతేకాకుండా నేను చంద్రబాబు నాయుడు గారి మనిషిని, నేను ఎన్నో పూజలు చేశాను వారి కోసం అని చెప్పి లోకేష్ గారికి ఇంటికి తీసుకెళ్లి మరి కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి ఒక రక్షణ బంధనాన్ని కట్టి ఇటువంటి గొప్ప నాయకుడు. ప్రధాని మోడీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. రాజకీయ వ్యవస్థను నాశనం చేసేందుకు మోడీ ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చారని నారాయణ మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు. మోడీ గ్యారంటీ అనేది ఆదానికి మాత్రమే అని ఆయన విమర్శించారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ వ్యవస్థను, దర్యాప్తు సంస్థల్ని నాశనం చేసిందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య సయోధ్య ఉందని ఆయన ఆరోపించారు. అందుకే కవిత బయట ఉందని సిపిఐ నేత నారాయణ అన్నారు. పవిత్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థని పవిత్రమైన రాజకీయ వ్యవస్థ మీద ఖర్చు పెట్టించి ఆ రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఉపయోగపడే పద్ధతి ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పని మా ఉద్దేశం. మాకు కూడా ఈ ఎన్నికల్లో ఒక 2 పంపించారు బాండ్స్. ఎందుకో మేము మాకు వద్దాయి అని చెప్పి పంపించేసాను. పంపడం మేలైందని అనిపించింది. ఇది పారదర్శకత లేదు. రెండవది పిఎంస్ కేర్ ఫండ్. పిఎంస్ కేర్ ఫండ్స్కు దానికి లెక్క జమా లేదు, ఆడిట్కి రాదు, ఆర్టీఐకి వర్తించదు. ఈ శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఇన్సాట్ 3DS ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. GSLV F-14 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని రోదసీలోకి మోసుకెళ్లింది. ఈ వాహన ఒక 2275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS ను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టారు. 10 ఏళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలు అందిస్తుంది. గతంలో ప్రయోగించిన ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాల కొనసాగింపుగానే ఇన్సాట్ 3DS ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో వాతావరణ మార్పులు, వాతావరణానికి సంబంధించిన సవాళ్లు, వ్యవసాయం, విమానయానం, విపత్తు నిర్వహణతో సహా వివిధ రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ అధునాతన ఉపగ్రహం మెరుగైన వాతావరణ పరిశీలనలు, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ కోసం రూపొందించబడింది. ఈ ప్రయోగంతో అంతరిక్షంలో భారత్ మరోసారి తన ఉనికిని చాటుకుంది. GSLV F-14 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహం తయారీకి ఎంతో కష్టపడ్డామని సోమనాథ్ వెల్లడించారు. GSLV F-14 ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రధాని సహా ముఖ్యమంత్రులు, మంత్రులు, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంచలన ఘటన కూడా చోటు చేసుకుంది. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు బద్ద శత్రువుగా పేరున్న విపక్ష అగ్రనేత అలెక్సీ నావెల్నీ జైల్లో మృతి చెందాడు. తీవ్రవాదం సంబంధిత అభియోగాలపై ఆయనకు 19 ఏళ్ల కారాగార శిక్ష ఖరారైంది. ఇక ఖార్స్ పట్టణంలోని నావెల్నీ జైల్లో ఉన్నారు. నడకనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారని ఫెడరల్ కారాగార సేవల విభాగం తెలిపింది. అంబులెన్స్ లో వైద్య సిబ్బంది వచ్చి ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వివరించింది. మరణానికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. నావెల్నీ గురువారం వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో జడ్జితో నవ్వుతూ మాట్లాడిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నావెల్నీ మృతిపై పశ్చిమ దేశాల నేతలు, రష్యా విపక్ష నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను పుతినే చంపించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. 2020లో విషప్రయోగానికి గురైన ఆయన జర్మనీలో దీర్ఘకాలం చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆ విషప్రయోగం వెనుక పుతిన్ హస్తం ఉందని అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆయన మరణ వార్త విని తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని బైడెన్ అన్నారు. పుతిన్ ప్రభుత్వ విధానాల్లోని లోపాలు, హింస, అవినీతికి వ్యతిరేకంగా నావెల్నీ ధైర్యంగా గళం వినిపించారని కొనియాడారు. నావెల్నీ మృతికి పుతినే బాధ్యుడని బైడెన్ కామెంట్ చేశారు. ఆర్కిటిక్ సర్కిల్ కు ఉత్తరాన ఉన్న రష్యన్ పీనల్ కాలనీలో నావెల్నీ మృతి చెందారు. 2 నెలల క్రితమే జైలు అధికారులు ఆయన్ను అక్కడికి తరలించడం గమనార్హం. ఇదిలా ఉంటే నావెల్నీ మరణం పుతిన్ కు వినాశకరమైన పరిణామాలను కలిగిస్తుందని కొన్నేళ్ల క్రితమే అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు కూడా. You know, like millions of people around the world, I'm literally both not surprised and outraged by the news. Reported death of Alexei Navalny. He bravely stood up to the corruption, the violence, and all the bad things that the Putin government was doing. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.